అలాగే లష్కర్-ఏ తోబాకి సంబంధించిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ముజాహిదీన్ జైష్ మహమ్మద్ వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నూర్ మహమ్మద్ ఈ గ్రూపుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడని చెప్పి జిల్లా ఎస్పీ రత్న కూడా చెప్పుకొచ్చారు. నమాజ్ తర్వాత వాట్సాప్ గ్రూప్ సమాచారాన్ని మసీద్కు వెళ్ళిన యువకులతోని ఆయన పంచుకునేవాడు, వాళ్ళకు ఆ విషయాలన్నీ షేర్ చేసేవాడని చెప్పి కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సంస్థల పిలుపు కోసం నూర్ ఎదురు చూస్తున్నాడని కూడా తెలుస్తుంది. ధర్మవరంలో ఇటీవల ఆయన కొత్త ఇల్లు కూడా ఒకటి కట్టుకున్నాడు. మరి దానికి సంబంధించి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. నూర్ మహమ్మద్కు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. భారీ భద్రత మధ్య కడప సెంట్రల్ జైలుకి నూర్ మహమ్మద్ని పోలీసులు తరలించినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి కనుక అసలు మనం చూస్తే అనంతపురంకి సంబంధించి ధర్మవరం, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన కొత్వాల్ నూర్ మహమ్మద్, అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ అవుట్ఫిట్స్ జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి ఆయన యాక్టివ్గా ఆ వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉంటున్నాడని తెలుస్తుంది. ఆయనకి 40 సంవత్సరాలు ఒక హోటల్లో ఆయన వంట మనిషిగా కోటా కాలనీ ధర్మవరంలో పనిచేస్తున్నాడు. 30 వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే మన ఇండియన్ ప్రభుత్వం బ్యాన్ చేసి ఉందో ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఇతను చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. జైషీ మొహమ్మద్ ఒకటి, దాంతోపాటు అల్-ఖైదా, దాంతోపాటు లష్కర్-ఈ తైబాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో ఇతను యాక్టివ్గా ఉంటున్నాడు. అలాగే ఈయన రాడికల్ లిటరేచర్కి సంబంధించిన అవన్నీ చదవడం, ఆ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం, దాంతోపాటు ఈయన 19 సిమ్ కార్డులు ఈయన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. 19 సిమ్ కార్డుల ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్స్లో చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా ప్రోయాక్టివ్గా ఈయన సోషల్ మీడియా పోస్టులు కూడా పెడుతూ అక్కడ ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈయనని ఎలా పట్టుకున్నారంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఈ ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ పాకిస్తాన్కి ఎవరు చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేసినప్పుడు ఈ మహమ్మద్ దొరికినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఈయనని ఊపా యాక్ట్ కింద, అలాగే సెడేషన్ ఛార్జెస్ కింద ఈయనపై కేసులు నమోదు చేసి ఈయనని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈయన తాడిపత్రికి సంబంధించిన ఒక మహిళతో కూడా ఈయన సంప్రదింపులు చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈయన డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే సోషల్ మీడియా పరంగా, వాట్సాప్ పరంగా ఇప్పటిదాకా ఎవరెవరితో ఈయన సంభాషించాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంట్రాక్షన్స్ చేశాడన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్థానికులైతే చాలా ఒక్కసారి షాక్కి ఒకలాగా స్టన్ అయిపోయినట్టు తెలుస్తుంది. నూర్ ఒక కామ్ వర్కర్, అంటే చాలా సైలెంట్గా ఉండేవాడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఆయన లోపల ఇంత గూడుగుటాన్ని నడిపిస్తున్నాడని చెప్పి మాత్రం స్థానికులు ఎవరు ఊహించలేదని చెప్పి అంటున్నారు. అలాగే ఆయన టెర్రర్ ప్లానింగ్, అంటే రానున్న రోజుల్లో మరి ఆయన స్లీపర్ సెల్గా మారి, లేకపోతే స్లీపర్ సెల్స్ని ఇంకా కొంతమందిని తయారు చేసి మరి ఇక్కడ టెర్రరిజంకి సంబంధించిన యాక్టివిటీస్ ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకున్నాడా ఏంటి అనేది ఒక్కసారి సంచలనంగా మారింది. సత్యసాయి జిల్లా ధర్మవరంకి సంబంధించిన కొత్వాల్ నూర్ మహమ్మద్ 40 సంవత్సరాలు. ఆయన ఒక వంట మనిషిగా పనిచేస్తున్నాడు. సైలెంట్గా తన పని తాను చేసుకోలే తత్వం కలిగిన వాడని స్థానికులు చెప్పుకొచ్చారు. కానీ ఆయన సోషల్ మీడియా అలాగే వాట్సాప్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఒక 30 వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే మనం బ్యాన్ చేసానో, ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ చేసిందో ఆ 30 వాట్సాప్ గ్రూప్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆ గ్రూప్స్లో జైషీ మొహమ్మద్కి సంబంధించి టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు యాక్టివ్గా ఉండడం, దాంతోపాటు అల్-ఖైదా మెంబర్సు, అలాగే లష్కర్-ఈ తోయిబా మెంబర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. అండ్ రాడికల్ లిటరేచర్ అని అంటే మతోన్మాదానికి సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, వీటన్నిటి గురించి కూడా ఆ గ్రూప్స్లో ఉండేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఈయన 19 సిమ్ కార్డులు తీసుకొని ఇదంతా నడిపించాడని తెలుస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడని తెలుస్తుంది. అలాగే నమాజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే యువకులు మస్జిద్కి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా మార్చే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, దాంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి సంబంధించి సర్వేలెన్స్ చేస్తున్నారు. పాకిస్తాన్కి ఇక్కడికి కాంటాక్ట్స్ ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు చాట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేస్తున్నారు అన్న
దాని మీద ఈ సర్వేలెన్స్ చేస్తున్న సమయంలో ఈ నూర్ మహమ్మద్ని ఎన్ఐఏ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళిద్దరు పట్టుకున్నట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. తాడిపత్రిలో ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ తాడిపత్రిలో కూడా ఇతను ఒక మహిళతో కూడా సంప్రదించినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇతని సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జాయింట్ ఆపరేషన్లో వాటన్నిటిని కూడా ట్రాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇతనిపై ఊపాకి సంబంధించిన కేసు పెట్టారు. అలాగే సెడిషన్ ఛార్జెస్ కూడా ఇప్పుడు ఈయనపై పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారి దీని జిల్లాకి సంబంధించిన ఎస్పీ ఏం మాట్లాడుతున్నారో ఆ జిల్లా ఎస్పీ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఏం కేసెస్ పెట్టారు అనేది ఒకసారి విందాం. వన్ టౌన్ లిమిట్స్లో ఉన్న లోనికోట ఏరియాకు చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clockకి లోనికోటలో అతని ఇంట్లో హౌస్ సర్చ్ ఎస్డిఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోను, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPA Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుళ్ళ కంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకి వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్.